మరి ఇన్నాళ్ళకు నాకు జ్ఞానోదయం అయిందండి. నేను కూడా జాబ్ చేసి మీ కష్టాల్లో పాలు పంచుకుందాం అనుకుంటున్నా. పాలు కావాలంటే ఒక 1 లీటర్ ఎక్స్ట్రా కొంటాలే గానీ పాయింట్కి రా. బీటెక్ లోనే బాల్య వివాహం చేసి నా బతుకు బంగారు పంజరం చేశారు. నా క్లాస్మేట్స్ అందరూ యుఎస్ లోను యూకే లోను జాబ్స్ చేస్తూ పబ్బుల్లో డాన్స్లు వేస్తూ టబ్బుల్లో స్నానాలు చేస్తూ డబ్బుల్లో మునిగి తేలుతున్నారు. డిజైనర్ డ్రెస్సుల్లో రీల్స్, పెద్ద పెద్ద కార్లు ట్రిప్స్, డైలీ అన్ని పేజెస్ లో పోస్ట్స్. ఇవన్నీ చూసి వరుణ్ తేజ్ చేసిన దోస్త్ చూసి చిరంజీవికి కుళ్ళొచ్చేసినట్టు నాకు కూడా కుళ్ళొచ్చేస్తుందండి. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? వెళ్ళి చిరంజీవి గారికి దోశలేడు నేర్పమంటావా? కాదు, నేను కూడా మా ఫ్రెండ్స్ లాగా జాబ్ చేస్తానంట. అయితే ఓ పని చేయి, మన స్ట్రీట్ చివరి రత్నదీప్ లో వాంటెడ్ సేల్స్ గర్ల్స్ అని బోర్డు చూసా, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపో. నెలకు 6,000 వస్తాయి. ప్యాంట్ సరి చేస్తున్నానండి. అంటే సేల్స్ గర్ల్ గా చేస్తే స్ట్రీట్ కూడా దాటలేను, అలాంటిది స్టేట్స్ ఏం వెళ్తాను. ఇప్పుడు స్టేట్స్ వెళ్ళాలంటే ఏం చేస్తా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతుంట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడం అంటే సినిమా థియేటర్లు తిరిగి ఏర్చడికే గుళ్ళు అమ్ముకోవడం అనుకుంటున్నావా? ఎప్పుడంటే అప్పుడు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవడానికి. ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎగ్జిట్ గేట్ నుంచి మెడక్కి గెంటేస్తారు. నీకుంది కదా బాబా, రిఫరెన్స్ ఇవ్వు. అప్పుడు నన్ను కూడా గెంటేస్తారు. సేమ్ సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర టిఫిన్ బండి పెట్టుకుని నేను ఎగ్ దోశలు ఇడ్లీలు వేసుకుంటాను, ఇది ఎంగిలి పల్లెలు కడుక్కుంటా ఉంటది. నువ్వు వెళ్ళిపోయి వాళ్ళు వచ్చి వాళ్ళని రండి బాబు రండి అని పిలుస్తా ఉండాలి. నువ్వేం చేస్తారా? చిచి, ఆ దరిద్రంలో నేనెందుకుంటా, నేను ఊరు వెళ్ళిపోతా. అంటే నా సర్టిఫికెట్లన్నీ వర్షం వచ్చినప్పుడు పడవలేసుకోవడానికి తప్ప ఎందుకో పనికిరావా? గాలి వేసినప్పుడు ర్యాకెట్లు కూడా వేసుకోవచ్చు. ఏం చెప్పారండి?